నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మోసం దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. ఇటీవల ఇలాంటి మోసాల్లో ప్రముఖులు డబ్బును కోల్పోయారు. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత సమాచారాన్ని అందజేసేలా ప్రజలను మోసగించడానికి భయం, ఒత్తిడిని ఉపయోగిస్తున్నారు. నిపుణులైన విద్యావంతులు, పేరున్న ప్రముఖులు, ధనవంతులు కూడా ఈ సైబర్ నేరగాళ్ల మోసం చేసి డబ్బు కాజేయడం సాధారణంగా మారిపోయింది. ఇక ఈ డిజిటల్ అరెస్టులకు సంబంధించి ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైబర్ నిపుణులు డాక్టర్ కట్కూరి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఈ మధ్యకాలంలో చూసుకుంటే మనకి ఎక్కడ చూసినా ఈ సైబర్ నేరాలు అనేది విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పేదవాళ్ళ నుంచి ధనవంతుల వరకు ఎవరిని కూడా వదిలిపెట్టుకున్నట్ల ప్రతి ఒక్కరిని ఈ సైబర్ నేరాలకు గురి చేయడం జరుగుతుంది. అసలు ఈ సైబర్ నేరాలు అంటే ఏమిటి, అవి ఎలా ఉంటాయి, ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సైబర్ నేరాలు అంటే సైబర్ నేరాలు ఇప్పుడు పెరుగుతున్న మన టెక్నాలజీలో భాగంగా ఒక అధికారులమని చెప్తూ చేసే అధికారులమని బెదిరిస్తూ చేసే మోసం డిజిటల్ అరెస్ట్. సైబర్ మోసాలు అంటే చాలా ఉంటాయి. ఫిషింగ్ అటాక్స్ అని ఉంటాయి, ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ డిఫరెంట్ ఉంటాయి. దీంట్లో సైబర్ నేరాలనే డిజిటల్ అరెస్ట్ అనేది అధికారులుగా నటిస్తూ మీ పైన ఏదో తప్పుడు కేసు ఉందని, లేదా ఏదో ఒక రకమైన కేసులు ఉన్నాయని మనల్ని బెదిరిస్తూ, ఒక సామాన్యులను బెదిరిస్తూ డబ్బులని దండుకునే ప్రయత్నం చేయడమే ఈ డిజిటల్ అరెస్ట్. ఈ డిజిటల్ అరెస్ట్ లో భాగంగా ఎవరైతే ఒక బాధితుడిని వాళ్ళు సైబర్ క్రిమినల్స్ సంప్రదిస్తారో వారిని ఒక రూముకి పరిమితం చేయడము, ఎప్పుడు కెమెరా ఆన్ లోనే ఉంచమని చెప్పడము, వేరే వాళ్ళతో కానీ అడ్వకేట్ తో కానీ మాట్లాడకుండా ఉండమని చెప్పడము, ఇలాంటివి జరుగుతుంటాయి. తప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక అర్జెన్సీ క్రియేట్ చేస్తూ ఈ డిజిటల్ అరెస్ట్ అనేది జరుగుతూ ఉంటది. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టబద్ధంగా ఎక్కడ ఉండదు. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక మోసం అనేది మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చే ఈ సైబర్ మోసాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలా గుర్తించాలి, వాటికి సంబంధించిన వాటిని ఎలా అరికట్టాలి? అరికట్టడం అంటే మనం జాగ్రత్తగా ఉండడమే ఫస్ట్ ప్రైమరీగా, ఫండమెంటల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం జాగ్రత్తగా ఉండడం అనేది ఒకటి. సోషల్ మీడియా ద్వారా జరిగే వేరియస్, మనకు సోషల్ మీడియాలో తీసుకుంటే డేటింగ్ యాప్స్ అని, లేదంటే డేటింగ్ చాట్స్ అని, లేదంటే ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ అని, లేదంటే ఒక వస్తువుని ఇప్పుడు ఏదో ఒక ప్లాట్ఫామ్ కి సంబంధించిన సేమ్ యాడ్ లాగే కనబడుతూ ఆ ప్లాట్ఫామ్ కి, ఇప్పుడు మనకు రీసెంట్ గా చూసుకుంటే మన హైదరాబాద్ లోనే రిపోర్ట్ అయిన ఒక కేసు ఏంటంటే, ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయమని ఒక వ్యక్తిని కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. సేమ్ ఫేస్బుక్ ఎలాగైతే ఉంటుందో, ఫేస్బుక్ లాంటి ఫేస్బుక్ లో మనకి మార్కెటింగ్ ప్లేస్ అని ఉంటుందని తనని ఒక బురిడి కొట్టించి ఒక ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయించుకొని సేమ్ ఫేస్బుక్ లాగే కనబడుతుంది. దాని డాష్ బోర్డ్ కానీ మొత్తం టోటల్ లేఅవుట్ అంతా ఫేస్బుక్ లాగా కనబడుతుంది. అట్లాంటి సఫిస్టికేటెడ్ మోసాలు అనేటివి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయినాయి. సో మనకి ఎక్కడ కూడా మన అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మోసపోతామో వెంటనే ఇమీడియట్ గా మనం సైబర్ క్రైమ్ పోర్టల్లో కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో కానీ, నియర్ బై పోలీస్ స్టేషన్లలో కానీ కంప్లైంట్ చేసుకోవడం ఉత్తమము. అలా చేయని పక్షంలో విడతల వారీగా మన డబ్బు పోతూనే ఉంటుంది, కానీ తిరిగి వచ్చడం అనేది ఉండదు. సో చాలామంది డబ్బు పోయినప్పుడు అరే చెప్పుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, మనల్ని అరెస్ట్ చేస్తారేమో, మనల్ని కోర్టుకి తీసుకెళ్తారేమో అనే భయంతో వాళ్ళు అలాగే ఉంటున్నారు. సో వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? బెట్టింగ్ యాప్స్ లాంటి వాటిలో తప్పితే సైబర్ నేరాలు జరిగినప్పుడు మనం మోసపోయినప్పుడు పోలీసులు అనేది ఎప్పుడు మన పక్షానే ఉంటారు. మనలా అరెస్ట్ చేయడము, మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. ఎప్పుడైనా మనము సైబర్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే తప్ప మన మీద ఎలాంటి ఒత్తిడి కానీ, మన మీద ఎలాంటి ప్రెజర్ కానీ, లేదంటే మనల్ని అరెస్ట్ చేయడం కానీ ఎలాంటిది జరగదు. మనం నష్టపోయినప్పుడు ఇమీడియట్ గా పోలీసులను సంప్రదించడం వల్లనే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదంటే మనకు జరుగుతున్న డ్యామేజ్ ని అరికట్టుకోవచ్చు తప్పితే మనం భయపడడం వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, చెప్పకపోవడం వల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గిపోదు. రైట్. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే పెద్దల కంటే ఎక్కువ విద్యార్థులు ఈ సైబర్ నేరాలకు గురవుతున్నారు.
ఆన్లైన్ క్లాస్ అనడం, లేదా వాళ్ళకి వర్క్స్, హోంవర్క్స్ కానీ, తర్వాత స్కూల్ వర్క్స్ కానీ ఇలా ఫోన్లకి పంపించడం ద్వారా, లింక్స్ పంపించడం ద్వారా కాలేజీలు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఈ దీన్ని లింక్స్. దీన్ని మనం సాంకేతిక పరిభాషలో వర్క్ ఫ్రమ్ హోమ్ యా. స్కామ్, వర్క్ ఫ్రమ్ హోమ్ క్రైమ్ గా చెప్పొచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే మనకు ఒక యాడ్, ఒక అందమైన యాడ్లు ఇవ్వడము, ఇన్స్టాలో లేదంటే ఫేస్బుక్ లో ఒక యాడ్ ఇవ్వడము, ఆ యాడ్ ద్వారా మీరు ఈ డాటా ఎంట్రీ లేదా ఎక్సెల్ సీట్లు చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయని నమ్మించడం. మొదటగా చేసిన ఒక పేజో 2 పేజీలో ఇవ్వడము, ఆ పేజీని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ టాస్క్ కంప్లీట్ అయిందని వీళ్ళు పంపించడము. పంపించిన తర్వాత వాళ్ళు డబ్బులు ఎంతో కొంత అమౌంట్ వీళ్ళకి పంపించడం, చిన్న మొత్తంలో అమౌంట్ పంపించడం, వీళ్ళ యొక్క నమ్మకాన్ని చూరగొనడం. వీళ్ళ నమ్మకం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా పెద్ద మొత్తంలో వాళ్ళని ఇన్వెస్ట్‌మెంట్ చేయమనో, లేదంటే మీకు నెక్స్ట్ ఫర్దర్‌గా వీఐపీ టాస్క్ ఉంటుంది. మీరు దాంట్లో జాయిన్ అవ్వాలంటే మీకు సర్టెన్ ఒక 5,000 ఫీజో, 10,000 ఫీజో లేదా రూ. 1,00,000 ఫీజు, దాంట్లో మీరు ఎక్కువ ఎర్న్ చేయొచ్చని వాళ్ళని ఆ విధంగా మెల్లగా మౌల్డ్ చేస్తూ దాంట్లో ట్రాప్‌లోకి వీళ్ళు గుంజడం జరుగుతుంది. ఆ ట్రాప్‌ని మనం గుర్తించాలి. ఇంత సింపుల్‌గా డబ్బులివ్వడము, ఇంత సింపుల్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి స్కామ్‌లు జరుగుతాయనేది మనకు అవగాహన ఉంచుకోవడం చాలా ముఖ్యము. మొదటిగా మనకు కొంత ఇచ్చే వర్క్‌లోనే వాళ్ళు మాట్లాడే భాషలోనే చాలా మటుకు అఫీషియల్‌గా ఉండే భాషకి, సైబర్ క్రిమినల్స్ మాట్లాడే భాషకి, వాళ్ళు ఇచ్చే టాస్క్‌లకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్‌ని మనం గుర్తించగలిగితే ఆ మోసాల బారి నుంచి పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. రైట్ సార్. అయితే ఇప్పుడు మనకి దాదాపుగా చూసుకుంటే సైబర్ నేరాలు జరిగితే పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంటుంది? మనం ఈ సైబర్ నేరం జరిగితే ఎక్కడ ఫిర్యాదు చేసుకోవాల్సి వస్తుంది? సైబర్ నేరం ఎప్పుడు జరిగినా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఏవైతే ఉంటాయో, మనం డబ్బులు పంపించిన యొక్క స్క్రీన్ షాట్లు గానీ, లేదంటే ఎక్కడ మోసపోయాము, ఏ ప్లాట్‌ఫార్మ్‌లో మోసపోయాము, వాటి స్క్రీన్ షాట్లు తీసుకొని cybercrime.gov. అనే పోర్టల్‌లో ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా నమోదు చేసుకోవడం. దాని తర్వాత నమోదు చేసిన తర్వాత మనకు ఒక రెఫరెన్స్ నంబర్ అనేది రావడము. ఆ రెఫరెన్స్ నంబర్‌ని తీసుకొని నియర్ బై సైబర్ పోలీస్ స్టేషన్ వెళ్ళడము. సిటీ పరిధిలో అయితే సైబరాబాద్ కమిషనరేట్‌లో గాని, సైబర్ పిఎస్‌లో గాని, హైదరాబాద్‌లో అయితే హైదరాబాద్ క్రైమ్ స్టేషన్‌లో గాని ఎళ్లి ఈ యొక్క కంప్లెయింట్ అనేది ఇవ్వడము. ఆధారాలనేటివి స్క్రీన్ షాట్ ద్వారా సేకరించి పెట్టుకోవడము ఉత్తమము. జరిగిన ఇమ్మీడియేట్‌గా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయడం వల్ల ఏ అకౌంట్ నంబర్‌కి అయితే మనం పంపించుంటామో ఆ అకౌంట్ నంబర్ బ్లాక్ చేయడము, ఆ యూపీఐ ఐడీని బ్లాక్ చేయడము, ఆ యొక్క సంబంధిత బ్యాంకులకి ఈ అమౌంట్‌ని ఫ్రీజ్ చేయమని చెప్పడము జరుగుతుంది. అందువల్ల మనం ఎంతో త్వరగా ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉంటారో త్వరగా ఆ యొక్క సైబర్ క్రైమ్‌లో రిపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి పొందడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. ఎప్పుడైతే టైమ్ లిమిట్ అనేది దాటిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కెళ్ళిపోవడం, ఆ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కెళ్ళిపోవడం, ఇట్లా వెళ్ళిన క్రమంలో కొంచెం ట్రేస్ చేయడం అనేది కొంచెం టైం తీసుకునే ప్రాసెస్ అవుతుంది. సో, ఏది జరిగినా మీరు నష్టపోయారంటే ఇమ్మీడియేట్‌గా పోలీసులని, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లని, సైబర్ క్రైమ్ పోర్టల్‌ని సంప్రదించాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. మీరు భయపడొద్దు. రైట్ సార్. అదే ఇప్పుడు చూసుకుంటే ఎవరి చేతిలోనైనా సరే టచ్ ఫోన్, హ్యాండ్రెడ్ మొబైల్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్, ఎక్స్ ఖాతా అని చెప్పేసి ఇలా డిఫరెంట్ సోషల్ అకౌంట్లు వాడుతూ ఉన్నారు. ఈ సోషల్ మీడియా అకౌంట్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏం చెప్తారు? అంటే సోషల్ మీడియాలో అంటే మనము ముందుగా మనకెవరైనా క్రెడిబుల్ ఉన్న కంపెనీ గాని, క్రెడిబుల్ ఉన్న ఇన్‌స్టిట్యూషన్ గాని మనకు డబ్బులు ఇచ్చినప్పుడు బ్లూ టిక్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని బ్లూ టిక్ అనేది ఉండడం జరుగుతుంది. సరే బ్లూ టిక్ అయినా వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని బ్లూ టిక్ తీసుకున్నా, వాళ్ళు మాట్లాడే కమ్యూనికేషన్ విధానంలో మనల్ని మోసం చేయబోతున్నారనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం మన పైన ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి. డిఫరెంట్ ఇమ్మీడియేట్‌గా మారుస్తారు. టెలిగ్రామ్ వచ్చినప్పుడు టెలిగ్రామ్ లాంటి గ్రూపులలో జాయిన్ చేస్తారు. ఒక నేమ్‌తో రిజిస్టర్ అవుతారు. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఒక బ్యాచ్‌ని మోసం అయిపోయిన తర్వాత ఇంకొక పేరుగా మార్చుకోవడం జరుగుతుంది. సో, వీటిలో మనం చాలా జాగ్రత్తగా వాటి యొక్క ఇప్పుడు ఏదో ఒక నేమ్‌తో రిజిస్టర్ అయ్యి టెలిగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఉన్నప్పుడు దాని అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళి ఇది నిజమా? కాదా? అనేది మనం సెర్చ్ చేసుకొని, దాన్ని మనం ధృవీకరించుకొని, దాంట్లో ఏదన్నా డబ్బులు పెట్టడమా? ఏదైనా చేయాలనేది మన తర్కబద్ధంగా ఆలోచించుకొని చేయాలి గానీ, ఇలా సోషల్ మీడియాలో వచ్చిన యాడ్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు.
సోషల్ మీడియా అకౌంట్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిలో నిజమెంత, అబద్ధం ఎంత అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన పైనే ఉంటుంది. ఒకవేళ నిజంగా నిజమనిపిచ్చి నమ్మి మోసపోయినప్పుడు ఇమ్మీడియేట్‌గా పోలీసులను ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. సో ఇక హ్యాకింగ్ విషయాలకొస్తే సైబర్ నేరగాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాకింగ్స్ చేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఎథికల్ హ్యాకింగ్ అనేది రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటది. అది ఎలా జరుగుతుంది? దానికి సంబంధించిన ఎలా అంటే దాన్ని హ్యాకింగ్ అంటే గుర్తించవచ్చు? హ్యాకింగ్ చేయడం వేరు, ఎథికల్ హ్యాకింగ్ వేరు. ఎథికల్ హ్యాకర్స్ ఎప్పుడైనా ఒక కంపెనీకి పనిచేస్తూ ఉంటారు. ఒక కంపెనీకి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ లేకపోతే దాంట్లో ఉన్న బగ్స్, దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏమన్నా ఉంటే ఎథికల్ హ్యాకర్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనే విధానంలో ఆ సర్టెన్ కంపెనీకి చెప్తారు. కానీ హ్యాకర్స్ అలా కాకుండా చిన్న చిన్న కోడ్స్ పంపించడము, లింకులు పంపించడం ద్వారా మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఎలా అంటే ఒక ఫేక్ వెబ్‌సైట్ లాంటిది క్రియేట్ చేయడము. ఏదో ఒక ఇప్పుడు ఉదాహరణకి ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కొచ్చేసరికి సేమ్ మనం ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వాడే వెబ్‌సైట్ ఉంటుందో అలాంటిదే వాళ్ళు సృష్టించి దానికి మనలో మరలిస్తారు. అక్కడ వాళ్ళు మన యొక్క పాస్‌వర్డ్ గాని, మన యొక్క క్రెడెన్షియల్స్ గాని వాళ్ళక్కడ స్టోర్ చేసుకోవడం, స్వీకరించడం జరుగుతుంది. జరిగి దాని తర్వాత వాళ్ళు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. సో, ఆ వెబ్‌సైట్ కూడా మనం దగ్గరగా ఉంటుంది. కానీ మనం ఆహ్, క్లోజ్‌గా అబ్జర్వ్ చేయడం, కీన్‌గా అబ్జర్వ్ చేయడం వల్ల అది తప్పుడు వెబ్‌సైట్ అనేది మనం తెలుసుకోవడానికి చిన్న చిన్న మార్గాలుంటాయి. ఆ విధంగా మనం తెలుసుకోవాలి. రైట్. ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే లింక్స్ కావచ్చు, ఏదైనా హ్యాకింగ్ విషయాల్స్ కావచ్చు, గుర్తుపట్టి మనం దానికి జాగ్రత్తలు తీసుకోగలం. కాకపోతే మన అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చదువులేని వాళ్ళు రైతులు కావచ్చు, లేదా కూలి పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్‌లకి లింక్ రావడం వల్ల వా వాళ్ళు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎస్పెషల్లీ వాళ్ళని ఇప్పుడు అన్‌ఎడ్యుకేటెడ్ పీపుల్స్ గాని, విలేజ్‌లో ఉండే వాళ్ళని గాని, రిమోట్‌లో ఉండే వాళ్ళని మోసం జేయడానికి ప్రత్యేకంగా ఎక్కువ శాతము మీకొక అమౌంట్ వచ్చిందనో, లేపోతే మీకొక స్కీమ్‌లో డబ్బులొస్తాయి. సో, దానికోసం మీరింత పే జేయండని అలాంటి పేమెంట్ రిలేటెడ్ స్కామ్స్ జరుగుతాయి గానీ, ఇట్లాంటి హ్యాకింగ్ లాంటివి వాళ్ళ మీద ప్రయోగించడం అయితే జరగదు. హ్యాకింగ్ లాంటివి ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న ఇట్లాంటి కంపెనీలు లేదంటే ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్‌నే చేయడానికి టార్గెట్ జేసుకుంటారు. విలేజర్స్‌ని మట్టుకు ఈ పేమెంట్‌కి సంబంధించిన ఎలాగైతే వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి లేదంటే వాళ్ళని మోసం చేయడానికి సంబంధించిన యూపీఐ పేమెంట్ మీకొక డబ్బులు అనుకోకుండా మీ డబ్బులొచ్చినాయని చెప్పడమో, లేదంటే మీకు ఒక స్కీమొచ్చింది. ఆ స్కీమ్‌కి మీరు ఎలిజిబుల్ అయ్యారు. మీరు 10,00,000 గెలుచుకుంటారు. దానికి సంబంధించి మీరు ఆ స్కీమ్‌ని మీరు ఎన్‌క్యాష్ చేసుకోవాలనుకుంటే మీరింత ఒక 5,000, 10,000 అమౌంట్ కట్టాలని మెల్లిమెల్లిగా విడతల వారీగా అలా వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది. ఈ మోసం వాళ్ళని చేస్తారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్‌ని ఎవరినైనా చేయొచ్చు. ఐదోల్స్‌నైనా ఎవరినైనా జేస్తారు. ఎస్పెషల్లీ రూరల్ పీపుల్‌కి మట్టుకు ఇలాంటి వాటికే పరిమితమవుతారు. వాళ్ళకెందుకంటే ఇప్పుడు రూరల్ పీపుల్‌కి ఏ లింక్ ప్రెస్ చేస్తున్నా, ఏం చేస్తున్నామో తెలీదు గాబట్టి, వాళ్ళకి పెద్దగా ఈ సమస్య ఉంటుందని నేను అనుకోవట్లేదు. రైట్. అయితే ఇప్పుడు మనకి బ్యాంక్ నుంచి కావచ్చు, లేదా సోషల్ మీడియా అకౌంట్‌లో నుంచి కావచ్చు, మన అకౌంట్‌లు హ్యాక్ అయితే దానికి మనం ఎలా స్పందించాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అకౌంట్ హ్యాక్ అవ్వడం అనేది మన క్రెడెన్షియల్స్ మనం కోల్పోయిన తర్వాత హ్యాకింగ్ అనేది జరుగుతుంది తప్ప ఆహ్, ఉదాహరణకి ఒక ఒక ఇంజినీర్ ఉన్నాడనుకోండి. ఆయన సోషల్ మీడియా ప్రొఫైల్‌ని పెట్టుకొని సోషల్ మీడియా ప్రొఫైల్‌ని క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ లిస్టు లేదంటే వాళ్ళ యొక్క లిస్టు ఆల్రెడీ ముందుగానే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్‌ని చూజ్ చేసుకొని మళ్ళీ ఈ ఈ సో సైబర్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌కి రిక్వెస్ట్ పంపుతూ మనం నిజమే అనుకోని మళ్ళీ యాక్సెప్ట్ చేయడం. వాళ్ళకి మెసెంజర్ ద్వారా మెసేజ్ చేయడము. ఇన్‌స్టా చాట్ ద్వారా చాట్ చేయడము. నేను అర్జెన్సీలో ఉన్నాను అనే డబ్బులు అవసరం ఉంది. ఒక 20,000, 10,000 అనేటివి ఇట్లాంటివి జరగడం చాలా మట్టుకు జరుగుతుంటాయి. ఇట్లాంటివి మనకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చాలా అధికారులకి ఇలాంటివి జరిగినాయి. ఇలాంటి జరిగిన సంఘటనలున్నాయి. అధికారుల పట్ల, ప్రొఫెసర్‌ల పట్ల ఇట్లాంటి జరిగిన ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో, అది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఆ ప్రొఫెసర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందనుకుందాం. ఆ అధికారి నుంచి ఒక ఉన్నతాధికారి నుంచి మనకు మెసేజ్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఆ అధికారికి సంబంధించిన ఫోను నంబర్ మన దగ్గర ఉన్నప్పుడు మనం తనని అవునా? కాదా? అని ధృవీకరించుకోవడం చాలా ముఖ్యమైన విషయం.
తను ఏదో అర్జెంట్ లో ఉన్న రీసెంట్ గా మనకి ఒక కంపెనీ ఎండి ఒక మాజీ డీజీపీ వాళ్ళ మనవరాలు ఇట్లాగే డబ్బులు కోల్పోవడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండం. వాళ్ళని మనం వెరిఫై చేసుకోవడం, కాల్ చేసి వెరిఫై చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సార్ అదేవిధంగా ఈ ఇంటర్నెట్ వినియోగం పెరగడం వల్ల సైబర్ నేరాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎంతవరకు ఈ ప్రభావం కొనసాగే వీలుందంటారు? అంటే ఇంటర్నెట్ వినియోగం పెరగడం అనేది మంచి ఉంది, చెడు ఉంది. మనం మంచి కోసం వాడుకుంటున్న మనమేమో మంచి పీపుల్ ఎప్పుడు మంచి కోసమే వాడుకుంటారు. ఎట్లాగో ఈ క్రిమినల్ బ్యాడ్ యాక్టివిటీస్, సైబర్ క్రిమినల్స్ వీళ్ళు రెడీగా ఉంటారు. సో వీళ్ళు రెడీగా ఉండి మన పాస్వర్డ్స్ స్టీల్ చేయడము, లేదంటే మన మీద ఈ ఫిషింగ్ అటాక్ లాంటివి చేయడానికి రెడీగానే ఉంటారు. వీటి పట్ల మనం జాగ్రత్తగా ఉండడం. ఇది నిజమా కాదా? మీకు ఒక ₹1,00,000 లాటరీ వచ్చింది, 10,00,000 లాటరీ వచ్చిందంటే దాన్ని నమ్మాలా? వద్దా? నమ్మాలి. అంటే మనం ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే నమ్మాలి. అంటే ఆ లాటరీ టికెట్ కొనుంటే నమ్మాలి. లేదు మీరు మనకు ఊరికే వస్తున్నాయంటే ఎలా నమ్ముతాం? లేదు మీరు ఒక ₹20 పెడితే లాటరీ టికెట్ గెలిసారని చెప్తే అది నిజమా? కాదా? ఆ లాటరీ టికెట్ ఇక్కడ లీగలా? ఇల్లీగలా? ఇది నిజమా? కాదా? అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ సైబర్ యుగంలో, ఈ ఇంటర్నెట్ విరివిగా ఉన్న యుగంలో మనమే చూసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ అయితే ఫైనల్గా ఒక క్వశ్చన్, సైబర్ నేరాలు జరిగితే ఫిర్యాదు చేసే విధానం ఎలా ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేసుకోవాలి? ఏ సైబర్ నేరం జరిగినా ముందస్తుగా 1930 కాల్ చేయాలి. 1930 కాల్ చేయడంతో పాటు cybercrime.gov.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో వెళ్ళి మనము దాంట్లో ఏ క్రైమ్ జరిగింది, ఏ క్రైమ్స్ అనేది దాంట్లో లిస్ట్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. ఏ క్రైమ్ జరిగింది, మనం ఏ క్రైమ్ బారిన పడ్డామనేది నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఏ క్రైమ్ బాధితున పడ్డామనేది స్క్రీన్ షాట్లు పెట్టుకొని ఆ స్క్రీన్ షాట్లని ఆ సైబర్ క్రైమ్ పోర్టల్లో అప్లోడ్ చేసి మన యొక్క వివరాలను నమోదు చేస్తూ ఆ సైబర్ క్రైమ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఆ క్రైమ్ను రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేయడంతో పాటు మళ్ళీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లోకి వచ్చి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. అలాగే ఒకవేళ సైబర్ క్రైమ్ కు సంబంధించిన పోలీస్ స్టేషన్ కానీ అట్లాంటి యూనిట్ కానీ లేని పక్షంలో లోకల్ పోలీస్ స్టేషన్, ఎనీ లోకల్ పోలీస్ స్టేషన్, మనకు అందుబాటులో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ సైబర్ క్రైమ్ లో మనము రిపోర్ట్ చేయగానే మనకు ఒక రెఫరల్ నంబర్ వస్తుంది. ఆ రెఫరల్ నంబర్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ కంప్లైంట్ ఆ కాపీని మనం ప్రింట్అవుట్ తీసుకొని మనం ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం ఆ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి ఇలా ఇలా జరిగిందని సైబర్ క్రైమ్ వివరిస్తూ ఒక కంప్లైంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత పోలీసులు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అకౌంట్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏంటి అనేది వాళ్ళు చేస్తారు.